నక్కకి కోడి కూర తినాలనిపించింది. అది కమ్మటి కోడి కూర తిని చాలా రోజులైంది. కోడి కూర తలుచుకోగానే దాని నోట్లో నీళ్ళు ఊరాయి. నక్క తన భార్యతో కోడి కూర వండమని చెప్పింది. సరే వెళ్ళి కోడిని తీసుకురండి అని నక్క కోడిని తీసుకురావటం చిక్కలో పడి అని నక్క నువ్వు మసాలాలు సిద్ధం చేసుకో అని నక్క ఒక అడవిలోకి తూరింది. నక్క ఆడ జనాలు గుమ్మి కూడటం గమనించింది. నక్క ఒక చెట్టు చాటున ఏం జరుగుతుందో పరిశీలించింది. అక్కడ కోడి పందాలు జరుగుతున్నట్లు ఏదో నా అదృష్టం వెతకపోయిన కోడి పుంజు నా కాళ్ళు తలుగుతున్నట్లు నా కంటికి ఎదురుగా నా కోడి పందాలు ఇక్కడ ఉన్నాయి. ఏదో ఒక దాన్ని ఎత్తుకపోవాలనుకుంది నక్క. కానీ దాని ముక్కు లాంటి గోలని చూసి పెద్దని కాళ్ళని చూసి మా ఇంట్లో అనుకుంది నక్క. ఆలోచించుకుంది నక్క. నోట మింగపోవటం అంత సులభ కాదు అని నక్క. ఒక ఎర్రటి కోడి పుంజు ఆహారం కోసం బయటకు వచ్చింది. అప్పుడు నేను ఒక అడవిలోనే ఉంటాను. మహారాణి ఎన్నో మిత్తమా, నేను నక్కను. నేను గ్రామం పక్కనే ఒక అడవిలో ఉంటాను. నీకు బాగా ముచ్చటేస్తుంది. నువ్వు మా మహారాణి కోసం నా పులి చూసి రాహారని అట్లా ముచ్చటేసుకుంటారని అంతే. స్టోరీ కట్ట.